హాయ్ అండి. అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నవలకి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 45వ ఎపిసోడ్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. శ్యామని కేశవ విసురుగా తన చెయ్యి పట్టుకొని బరబర తన గదిలోకి తీసుకుని వెళ్ళడం కోసం మెట్లెక్కుతూ పైకి లాక్కుని వెళ్తూ ఉంటాడు కేశవ. శ్యామ పడుతూ లేస్తూ తన చున్నీని సరిచేసుకుంటూ, కేశవ్ గారు ఏం చేస్తున్నారు మీరు? వదలండి అంటూ వెనుక అందరూ తననే చూస్తూ ఉండేసరికి భయపడుతూ వాళ్ళందరూ నన్నేమనుకుంటారు అని, ఇతగాడేంటి ఇలా లాక్కుని పోతున్నారేంటి అనుకుంటూ పరుగు లాంటి నడకతో పడుతూ లేస్తూ వెళ్తూ ఉంటుంది శ్యామ. అక్కడ అందరూ అదంతా చూస్తూ ఉంటారు. అక్కడ జరుగుతున్నదంతా చూస్తూ ఉన్న పరశురాం, వసుధ, చందన అది చూసి తట్టుకోలేకపోతూ నిప్పులు కురిపించే కళ్ళతో కేశవ శ్యామాని పట్టుకున్న చేతి వైపు చూస్తూ విషయం చాలా ముదిరిపోయిందని అర్థమవుతూ ఉంటే వ్యూహాన్ని పన్నుతూ దాన్ని అమలు చేసే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ముగ్గురు. అప్పుడే లోపలికొస్తున్న ఆది కూడా శ్యామాని కేశవ లాక్కుని వెళ్తుంటే అందరూ వాళ్ళ వైపే ఆశ్చర్యంగా ఉండడాన్ని చూస్తూ ఉంటాడు ఆది. సుకన్య మండిపోతూ ఇటువైపు జానకమ్మ గారి వైపు చూసి, ఏంటాంటీ, నా చెల్లెల్ని మీ కేశవ గారు అలా తన గదిలోకి లాక్కి వెళ్ళిపోతున్నారు? మీరెవరు మాట్లాడరేంటి? నాకు చాలా భయంగా ఉందాంటీ. కోపంలో శ్యామాని కేశవ ఏమైనా చేస్తే నేను వెళ్ళి ఇప్పుడే తీసుకుని వచ్చేస్తాను అని అంటూ మెట్లెక్కుతుంటే, ఆగు సుకన్య అని సుకన్య చేయి పట్టి ఆపుతూ, మా కేశవ గురించి మాకు తెలుసు. నువ్వంత భయపడవలసిన అవసరం ఏమీ లేదు. నువ్వు శ్యామాని తీసుకుని రావాలనుకోవడానికి పైకి వెళ్తే కేశవ నిన్నిప్పుడే మెడపట్టి బయటికి గెంటేస్తాడు. అంతదాకా తెచ్చుకోకు. ఎందుకు చెప్తున్నానో నా మాట విను అని చెప్పేసరికి సుకన్య ఆవిడ వైపు అలానే షాక్ అయినట్టు చూస్తూ ఏదో అందామనుకునేసరికి చందన అక్కడ జరుగుతున్నదంతా చూస్తూ దుఃఖం ఆగక తన తినే ప్లేట్లో చెయ్యి కడిగేస్తూ ఏడుస్తూ అందరి వైపు చూసి కన్నీళ్లతో పరుగులాంటి నడకతో తన గదిలోకి వెళ్ళిపోతుంది. చందన గదిలోకి వెళ్ళిపోయి మంచం మీద పడి ఏడుస్తూ ఉంటుంది. చందనాలు వెళ్ళిపోయేసరికి అంకితకి కూడా చాలా బాధగా అనిపించి తన వెనకాలే వెళ్ళి చందనని ఓదారుస్తూ ఉంటుంది అంకిత. చందన అలా ఏడుస్తూ వెళ్ళిపోయేసరికి అందరూ చందనని బాధగా చూస్తూ ఉంటారు. సుకన్య అందరినీ కన్నింగా చూస్తూ నవ్వుకుంటూ, ఇప్పుడు కదా అసలైన సమస్య మొదలవుతుంది. ఇప్పుడు శ్యామ అందరి దృష్టిలో చెడ్డదానిలా కనిపిస్తుంది కదా, అంటే దాన్ని ఎవరు ఇష్టపడరు. మనమేమి పెద్దగా దాన్ని వెళ్ళగొట్టే పని లేదు. శ్యామాని ఇంకెప్పుడు ఈ ఇంటికి ఎవ్వరూ రానివ్వరు అని అనుకుంటూ పాపం కేశవ తనకి తెలియకుండానే శ్యామాని తన వాళ్ళ దృష్టిలో చేదరించుకునేలా చేశాడు అని ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటుంది సుకన్య. అక్కడే ఉన్న పరశురాం తన పన్నాగం సమయం అయినట్టుగా ఆవేశంగా ప్రతాప్ గారి దగ్గరికి వచ్చి, ఏంటి బావా ఇది? నేను చూస్తున్నది నిజమేనా? అది కేశవ ఒక అమ్మాయిని అలా గదిలోకి తీసుకుని వెళ్తున్నాడు, అది మన అందరి కళ్ళ ముందు అని ఆవేశంగా ఊగిపోతూ అడుగుతారు పరశురాం. వసుధ కూడా ప్రతాప్ గారి దగ్గరగా వచ్చి, ఏంటన్నయ్య ఇది? మేము నా కూతుర్ని ఈ ఇంటి కోడలిగా చేసుకుంటారని కలలు కంటూ కూర్చున్నాం. మీరందరూ దానికి అంగీకరించారు కదా. త్వరలో వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని మనం అనుకున్నాము కదా. కానీ కేశవ ఆ పిల్లని అని చెప్పలేక కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ, చూశారు కదా అన్నయ్య, నా కూతురు వాళ్ళిద్దరిని అలా చూసి ఎంత బాధపడుతూ తన గదిలోకి వెళ్ళిపోయిందో. నాకు చాలా భయంగా ఉందన్నయ్య. కానీ ఇది కేశవ తప్పు కాదు. ఆ పిల్ల మన కేశవని తన బుట్టలో వేసుకుని అలా కేశవ తన చుట్టూ తిరిగేలా చేసుకుంటుంది అని నాకు అనిపిస్తుంది. ఇది అంత మంచిది కాదు అన్నయ్య. ఎందుకైనా మంచిది త్వరగా కేశవతో నా కూతురి పెళ్లి చేసేయాలి. ఎప్పుడు ముహూర్తాలు పెట్టుకుందాం అన్నయ్య అని సూటిగా ప్రతాప్ గారిని కళ్ళ నీళ్ళతో పరశురాం, వసుర ఇద్దరూ అడుగుతూ ఉంటారు. కిరణ్ జరుగుతున్నదంతా చూస్తూ, ఏంటి నువ్వు మాట్లాడేది
అన్నీ మీరు నిర్ణయం చేసుకుంటే సరిపోతుందా? ఒకసారి కేశవిని అడిగి తనకిష్టమైతే ముందుకు వెళ్ళాలి. అంతేగాని నా కూతుర్ని చేసుకోవాలి, ముహూర్తాలు పెట్టించేయండి అని నువ్వు ఒప్పించేస్తే కేశవ ఒప్పుకుంటాడా? చిన్న పిల్లాడనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించుకుని కేశవతో ఈ ప్రస్తావన మాట్లాడండి. లేకపోతే మొదటికి మోసం వస్తుంది అని హెచ్చరిస్తున్నట్టు చెబుతాడు కిరణ్. పరశు పరశురాం తన కొడుకు తనకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండేసరికి కిరణ్ మీదకి వెళ్తూ, ఏంట్రా మాట్లాడుతున్నావు అని కోపంగా, నీకేం తెలుసురా నా బాధ? ఇప్పటి వరకు నీ భర్త కేశవాని చిన్నప్పటి నుండి నా కూతుర్ని పెంచి వస్తూ వచ్చాం. కేశవ తన భర్త అని ఆశలు పెంచుకుంది. ఇప్పుడు కేశవ అలా వేరే అమ్మాయితో అలా ప్రవర్తిస్తున్న తీరుని చూస్తూ ఉంటే మీ చెల్లెలు ఏమైనా చేసుకుంటుందేమో అని ఎంత భయపడుతున్నాం. దానికి ఎవరు బాధ్యులు అని కిరణ్ కోపంగా అంటూ, నువ్వు మాట్లాడకు అని కిరణ్ నోరు మూయించి, బావా ఇది ఎప్పటి నుండో అనుకున్న సంబంధమే కదా, ఇప్పుడేమీ నేను కొత్తగా మాట్లాడేదేమీ లేదు, ఒకసారి ఆలోచించి చూడు బావా అని పరశురాం అంటుంటే కిరణ్ ఇంకా ఆవేశంగా, నాన్న మీరు మీరు అనేసుకుంటే సరిపోతుందా? కేశవ బావని అడగాలి కదా, అదేగా నేను చెప్తున్నాను. అసలు తనకు తెలియకుండా మీరు సొంత నిర్ణయాలు ఎలా తీసేసుకుంటారు? కేశవ బావతో చాలా ప్రమాదం, అదంతా మీకు తెలుసు అని రెట్టించి అడుగుతూ ఉంటే ప్రతాప్ గారు, నువ్వు ఆగు కిరణ్ అంటూ కిరణ్ని మాట్లాడనివ్వకుండా పరశురాముని చూస్తూ, ఏంటి పరశురాం అంత ఆవేశంగా మాట్లాడుతున్నావు? నేను నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను అని నీకు మాట ఇచ్చానా? లేదు కదా. ఈరోజు ఉదయం జానకి ఈ విషయమే అడిగింది. నేను కేశవుని అడిగి చెబుతాను అని చెప్పాను, అంతేగా. కేశవుని అడగకుండా నేను ఏ నిర్ణయం తీసుకోను. తనకిష్టమైతేనే ఏదైనా. నా చేతుల్లో కూడా ఏమీ లేదు అని వసుధని పరశురాంని చూస్తూ స్థిరంగా చెప్పేసరికి పరశురాం, వసుధ వాళ్ళ ముఖాలు చూసుకుంటూ వెంటనే జానకమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ చేతులు పట్టుకుంటూ, చెల్లమ్మ అంటూ పరశురాం, వదిన అంటూ వసుధ, నా కొడుకుని నా కూతుర్ని ఈ ఇంటి కోడలిగా అల్లుడిగా చేసుకుంటానని నువ్వు నాకు చెప్పావు కదా చెల్లమ్మ, మర్చిపోయావా? చూడు బావ ఎలా మాట్లాడుతున్నాడు అని జానకమ్మ గారిని జాలిగా అడుగుతూ ఉంటారు ఇద్దరు. జానకమ్మ గారు వాళ్ళిద్దరి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి పరశురాం, ఏంటి నువ్వనేది? నేను నీకు వాళ్ళిద్దరితో పెళ్లి చేస్తానని మాట ఇవ్వడం ఏంటి? కేశవకి ఇష్టమైతే నాకిష్టమే అన్నయ్య అని అన్నాను. కేశను అడిగిన తర్వాత ఏదైనా ఆలోచిద్దామని చెప్పాను, అంతేగా. అయినా ఇప్పుడు ఏం జరిగిందని ఎంత భయపడుతున్నారు? ఇప్పుడు భయపడవలసిన అవసరం ఏముంది అసలు? చంద్రకాంత్ ఆ పిల్లని ఏదో అన్నాడని నా కొడుకు కోపంతో తనని అలా తీసుకుని వెళ్తున్నాడు. అంతేగాని మీరంతా భయపడే అంత ఏమీ జరగలేదు. దీని మరి ఆ పిల్లని, నా కేశవని తప్పు పట్టవలసిన అవసరం ఏముంది? మీరు అనుకునే విధంగా ఏమీ జరగదు. ఎందుకు అంత గాబరా పడుతున్నారు? ఇప్పుడే నేను పైకి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకుని వస్తాను అంటూ పరశురాంని చూస్తూ, చూడన్నయ్య, మనం వాళ్ళకి పెళ్లి చేయాలని మనం అనుకుంటే సరిపోదు. వాళ్ళిద్దరికీ పెళ్లి రాత రాసిపెట్టి ఉంటే నువ్వైనా నేనైనా ఏమీ చెయ్యలేం. మన ప్రమేయం లేకుండానే వాళ్ళ పెళ్లి జరిగిపోతుంది. వాళ్ళ గురించి మనం భయపడవలసిన అవసరం కూడా లేదు. అదే జరిగిపోతుంది. నువ్వు ఆందోళన పెట్టుకోకు అని అంటుంది జానకమ్మ. పరశురాం జానకమ్మ గారిని చూస్తూ, అంటే ఏంటి చెల్లెమ్మ నువ్వు అనేది? నాకు అర్థం కావడం లేదు. ఉదయమేగా ఈ 2 పెళ్ళిళ్ళు చేసేస్తే బాగుంటుంది అని మనం మాట్లాడుకున్నాం. కానీ ఇంతలోనే నువ్వు ఇలా మాట్లాడటం ఏంటి అని. వదిన చూసావా, చందన ఏడుస్తూ వెళ్ళిపోయింది. అదేదో చేసుకుని తన జీవితాన్ని నాశనం చేసుకునే లోపే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోవాలని నేను ఇంతగా పట్టుపడుతున్నాను వదిన. కేశవ చందన పెళ్లితోటే అంకిత కిరణ్ పెళ్లి కూడా చేసేయాలి. లేకపోతే ఆ అమ్మాయి మన కేశవని ఎగరేసుకుని పోతుంది. అన్నయ్య మీరు ఏమంటారు అని కళ్ళ నీళ్లతో ఏదో జరిగిపోతుందన్న భయంతో ప్రతాప్ గారిని చూసు అంటుంది వసుధ.
ప్రతాప్ గారు ఒక కనుబొమ్మని పైకి ఎత్తి వసుధ వైపు చూస్తూ, ఏంటి వసుధ నువ్వనేది? అంకిత ఇంకా చదువుకుంటుందిగా, తన చదువు ఇంకా పూర్తి కాలేదు, అప్పుడే వాళ్ళకి పెళ్ళిళ్ళు ఏంటి? ఇప్పుడే పెళ్లి చేసేస్తా అని నీకు చెప్పలేదే అని అంటారు ప్రతాప్ గారు. అన్నయ్య అలా మాట్లాడకండి, పెళ్ళైన తర్వాత కూడా ఇక్కడేగా అంకిత ఉండేది, ఇక్కడేగా చదువుకుంటుంది, త్వరగా పెళ్లి చేసేద్దాం వదిన అని భయంతో వసుధ తనకొచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ఏదో ఒక రకంగా అందరినీ ఒప్పించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కిరణ్ వాళ్ళ అమ్మాయి వైపు చూస్తూ, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నీకు మొన్ననే చెప్పాను, అయినా ఇప్పుడు పెళ్లి ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాం? ఎందుకు ఇప్పుడు అందరినీ ఇబ్బంది పెడుతున్నావు? ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసేయాలని అంత ఆతృత ఎందుకు నీకు? ఇంకా వాళ్ళ చదువులు అవ్వలేదు, చందనకి కూడా ఈ సంవత్సరంతో పూర్తి అవుతుంది చదువు. అసలు వాళ్ళ ఇష్టాలు తెలుసుకోకుండా నువ్వు అలా ఎలా పెళ్ళిళ్ళ గురించి మాట్లాడేస్తావు? ఛ, మిమ్మల్ని చూస్తుంటే చాలా చిరాకేస్తుంది అని విసుగ్గా వెళ్ళిపోతాడు తన గదిలోకి కిరణ్. అక్కడున్న చంద్రకాంత్ పరశురాముని చూస్తూ, అబ్బా ఏం ప్లాన్ వేశాడు వీడు అని అనుకుంటూ, శాశ్వతంగా ఈ ఇంట్లోనే ఉండిపోవడానికి పాగా వేసి జిత్తుల మారి నక్కలాగా మా ఇంట్లోకి చేరి వీడిద్దరి పిల్లల్ని ఇంటికి ఒక అబ్బాయిని అల్లుణ్ణి కోడల్ని చేసేస్తే వీడు ఇక్కడి నుండి వెళ్ళే ప్రసక్తే ఉండదు అని, అబ్బా ఏం ప్లాన్ వేస్తున్నాడు, నేనుండగా ఆ ప్రయత్నాలు నెగ్గనిస్తానా అని అనుకుంటూ, ముందు అసలు ఈ పెళ్ళిళ్ళు ఒకటి కూడా సవ్యంగా జరగనిస్తానా, లేకపోతే వీడు నా నెత్తినెక్కి కూర్చుని నాతోటి తోలుబొమ్మలాటలాడేడు అనుకుంటూ మనసులోనే కన్నింగా నవ్వుకుంటూ పరశురాంతో ఏదో చెబుదామని అనుకునేసరికి ప్రతాప్ గారు అక్కడ జరుగుతున్నదంతా చూస్తూ ఆయన చెయ్యెత్తి ఆపండి అంటూ, చూడు పరశురాం, నేను పెళ్ళిళ్ళు చేస్తానని చెప్పాను, కానీ అది కేశవకి అంకితకి ఇష్టమైతేనే వాళ్ళ ఇష్ట ప్రకారమే ఏదైనా సరే, వాళ్ళు మాకు ఇష్టమని చెబితే ఇప్పుడే ముహూర్తాలు పెట్టించేస్తాను, నాకేం అభ్యంతరం లేదని స్థిరంగా ప్రతాప్ గారు చెప్పేసరికి పరశురాం ఆలోచనలో పడుతూ, అయితే బావ నాకు మాట ఇచ్చినట్టే, ఇక్కడి వరకు రప్పించాను కాబట్టి కేశవని ఒప్పించాలి, కానీ కేశవ అంత తేలికగా ఒప్పుకుంటాడా అని కేశవ మనసులో అసలు ఏముంది, ఎలా అడగాలి అని జానకమ్మ గారి వైపు చూస్తూ ఆవిడ చేతులు పట్టుకుని, చెల్లమ్మ నాకు నువ్వే దిక్కు, ఏదో ఒక రకంగా తన దగ్గర మాట తీసుకుంటే కాదన లేకుండా చేసి కేశవని తననే ఒప్పించేలా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తే చెల్లమ్మే ఒప్పించి వాళ్ళిద్దరికీ దగ్గరుండి మరీ పెళ్లి చేస్తుంది అని కన్నింగా ఆలోచిస్తూ ఉంటాడు పరశురాం. ఇక్కడ కేశవ శ్యామాని బరబర లాకెళ్ళి తన గదిలో సోఫాలోకి విసురుగా తోస్తాడు కేశవ. శ్యామ సోఫా మీదకి వెళ్ళి పడుతూ కేశవ అలా చేసేసరికి కాళ్ళు ముడుచుకుంటూ బిక్కుబిక్కుమంటూ కేశవుని భయంగా చూస్తూ, ఎందుకు సార్ ఎలా చేస్తున్నారు అని అడుగుతుంది శ్యామ. కేశవ శ్యామాని చూస్తూ ఏమీ మాట్లాడకుండా తన దగ్గరకంట వస్తూ ఉంటాడు. కేశవ తన దగ్గరికి వచ్చే కొలది తన కాళ్ళు ఇంకా ముడుచుకుంటూ సోఫాలో మూలకి చేరుతూ తన చున్నీతో తన నోటిని మూసుకుంటూ, దేవుడా, ఇతగాడికి ఎంత దూరంగా ఉండాలి అనుకుంటున్నానో అంత దగ్గరగా ఉండేలా చేస్తున్నావు ఎందుకు? ఏంటయ్యా స్వామి ఇది? ఇప్పుడు ఎలా ఈ గదిలో నుండి బయటికి తప్పించుకోవాలని అనుకుంటూ కేశవని భయంగా చూస్తూ పైకి లేచి వెళ్ళిపోదామని అనుకుంటుంది శ్యామ. కానీ కేశవ శ్యామ దగ్గరగంటే వస్తూ తన ప్రయత్నాల్ని ఆపుతూ ఒక కాలు కిందకి పెట్టి ఇంకొక కాలు శ్యామ పక్కన సోఫా మీద పెట్టి ఒక చెయ్యి ఆ మోకాల మీద ఆంచి అక్కడే సిగరెట్ తీసి వెలిగించి కాలుస్తూ ఆ పొగని శ్యామ మీదకి వదులుతూ శ్యామ వైపే కోపంగా చూస్తూ ఉండేసరికి శ్యామ ఆ చూపుకే పై ప్రాణాలే పైనే పోతున్నట్టు చూస్తూ కేశవని చూస్తూ ఏదో అందామని అనుకుంటుంది. కానీ కేశవ ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. నా స్టోరీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కొంచెం బోరింగ్గా ఉంటుంది స్కిప్ చేసేయండి, మళ్ళీ ఇవాళ ఇంకొక ఎపిసోడ్ ఇస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.